గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే జాగ్రఫీ ఎలా చదవాలి, జాగ్రఫీ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎలా చదివితే ఈజీగా గుర్తుంటుంది. సో మోస్ట్లీ జాగ్రఫీ చదివేటప్పుడు చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది, చాలా వ్యాస్ట్ నెంబర్స్ ఉంటాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఫస్ట్ టైం చదవడం అందరికీ కష్టమే. ఐ మీన్ ఎప్పుడో చదువుంటాం, ఇప్పుడు 10th లోనో అప్పుడు జాగ్రఫీ చదువుంటాం, కానీ ఈ మధ్యలో ఎప్పుడు మ్యాక్సిమం టచ్ చేసి ఉండవు. ఐ మీన్ మీరు డిగ్రీ చదవచ్చు, లేదంటే బీటెక్ చదవచ్చు. సో దేర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇప్పుడు ఒకేసారి కొత్తగా నేర్చుకోవడం అంటే ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ ఒక ప్రాసెస్లో పద్ధతి ప్రకారం నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పుట్టి పెరిగింది ఇండియాలోనే కాబట్టి. సో ఇండియాని ఈ ప్లేసెస్ అని చాలాసార్లు మనం వినే ఉంటాం. బెంగళూరు కానీ, కర్ణాటక కానీ, అలాగే తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, ముంబై కానీ. సో ఇవన్నీ మనం విన్న ప్లేసెసే, చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నవే. కానీ ఫస్ట్ టైం ఒకేసారి ఎప్పుడో మర్చిపోయి మళ్ళీ ఒకేసారి కొత్తగా తీసినప్పుడు గుర్తు రావడానికి టైం పట్టొచ్చు, అలా గుర్తుండడానికి టైం పట్టొచ్చు. కానీ ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది జాగ్రఫీ సబ్జెక్ట్. సో అలాగే ఎక్కడ ఏమున్నాయో తెలిస్తే కనుక ఫస్ట్ నేను చెప్పేది కూడా, జనరల్ స్టడీస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ జీకే నేర్చుకోండి. జీకే అంటే జాగ్రఫీ నేర్చుకోండి. ఓకే, సో జీకే ఈజ్ నథింగ్ బట్ జాగ్రఫీ సింపుల్లీ. అంటే ఏ ప్లేస్ ఎక్కడ ఉన్నది మారదు కదా. ఇప్పుడు ఏలూరు అనేది ఇక్కడ వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఏలూరు డిస్టిక్లో ఉంది, అది ఎప్పటికీ మారదు. అలాగే బెంగళూరు అనేది కర్ణాటకలో ఉంది, అది ఎప్పటికీ మారదు, అలాగే ఉంటుంది. సో స్టాటిక్ జీకే అంటే నథింగ్ బట్ జాగ్రఫీ. మిగతా అన్ని మారొచ్చేమో కానీ, ఐ మీన్ కొన్ని సబ్జెక్ట్స్ మారొచ్చేమో కానీ, జాగ్రఫీ మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ మారదు. ఎప్పుడు ఆ ప్లేసెస్ అక్కడే ఉంటాయి, వాటి గుర్తింపు అలాగే ఉంటుంది. సో ముందుగా నేను అందుకే జీకే కవర్ చేయాలంటే జాగ్రఫీ చదవమని చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్ ఏది ఎక్కడ ఉంటుందో తెలిస్తే దానికి సంబంధించిన నెక్స్ట్ వచ్చే డేటా యాడ్ చేసుకోవడం కానీ, ఆ తర్వాత వచ్చే పరిణామం అంటే మనం నెక్స్ట్ ప్రిపరేషన్లో వచ్చే కొన్ని సంఘటనలు కానీ ఆ ప్లేస్కి రిలేట్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. ఓకే, ఇప్పుడు ఏదైనా ప్లేస్ మనకి ఐడియా ఉంటే, ఫర్ సపోజ్ విజయవాడ ఉంది, సో విజయవాడలో ఉంటే ఫ్రెండ్స్ అవ్వరు. సో అలా మనకు ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఐ మీన్ మన మైండ్లో ఒక ఫంక్షనింగ్ అలా జరుగుతుంది అనమాట. సో ఆ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ లొకేషన్. సో ఇది ముందు మనం లొకేషన్ గుర్తుపెట్టి ఉంటాం, తర్వాత వాటి చుట్టూ మనకు రిలేషన్ ఉన్న వాటిని అటాచ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ప్రిపరేషన్లో కూడా ముఖ్యంగా ఫస్ట్ జాగ్రఫీ స్టార్ట్ చేస్తే ఏ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుస్తుంది ఇండియాలో. ఆ తర్వాత నెక్స్ట్ మీరు హిస్టరీ చదివినట్టయితే, సో ఏ సామ్రాజ్యం ఎక్కడ ఉంది, అక్కడ ఎవరు పరిపాలించరు, ఏ ఏరియాస్ని ఎవరు పరిపాలించరు, దాన్ని బట్టి అక్కడ ఉన్న మార్పులు ఎటువంటి చెంది, ఆ తర్వాత ఎటువంటి నాగరికత డెవలప్ అయింది, ఇదంతా కల్చరల్లో కూడా కవర్ అయిపోద్ది. ఆ తర్వాత పాలిటీ వచ్చేసరికి, పాలిటీలో కొన్ని ఇష్యూస్ జరుగుతాయి. సో ఆ ఇష్యూస్ అనేవి అంటే ఇప్పుడు ప్లేసెస్ తెలిస్తే కనుక వాటిని రిలేట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో హిజాబ్ మూవ్మెంట్ ఉంది, హిజాబ్ ఎక్కడ జరిగింది, కర్ణాటకలో జరిగింది. సో కర్ణాటక దానికి అలా లింక్ చేసుకోవడం వల్ల ఈజీగా గుర్తుపెట్టుకుంటాం అనమాట. సో ఇలా ముందు మనకు ఆ ప్లేస్ గురించి ఐడియా ఉంటే, అసలు ఆ పొజిషన్ ఎక్కడ ఉందో ఐడియా ఉంటే గ్రౌండ్ మీద, దానికి అటాచ్ చేసుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో విజువలైజేషన్ అనేది క్లియర్గా తెలియడానికి ఆ ప్లేస్ ఎక్కడ ఉన్నదని మనకు ఒక ఐడియా ఉండాలి. దాన్ని బట్టి మనం ఓకే పలానా చోటం జరిగింది అని ఈజీగా గుర్తుపెట్టుకోగలం అనమాట. సో విజువలైజేషన్ అనేది ఎక్కువ గుర్తుండడానికి, ఇమాజినేషన్ అనేది ఎక్కువ గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏదైనా చదువుతాం అంటే ఏదో చదువుకు వెళ్ళిపోవడం కాకుండా, మనం ఆ ప్లేస్ ఎక్కడ ఉందో అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకున్నాం, పలానా మ్యాప్లో ఇక్కడ ఉంది, సో ఈ ప్లేస్, సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, ఇది ఇక్కడ జరిగి ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు నార్త్ ఇండియా అంటే నార్థన్ స్టేట్స్ ఎలా ఉంటాయి, సో పీపుల్ ఎలా ఉంటారు, సో అలా ఉంటుంది. సౌత్ ఇండియా అంటే సౌత్ వేరు ట్రెడిషన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రిలీజన్స్ ఉంటాయి. సో ఇలా ఒక ఫార్మేట్ వచ్చేస్తుంది అనమాట. మైండ్లో ఒక ఫార్మేట్ ఏర్పడిపోద్ది జాగ్రఫీతో స్టార్ట్ చేయడం వల్ల. ఆ తర్వాత ఎకనామీ చదువుతాయి. సో వాటి వల్ల ప్లేసెస్లో చేంజ్ వచ్చిన మార్పు ఎలా వచ్చింది, సో అలాగే లిటరసీ రేట్ చదివిన. ఇప్పుడు బీహార్ ఎక్కడో తక్కువ ఉంది, సో దానికి కారణం ఏంటి. అలాగే మహారాష్ట్ర ఇటు సైడ్ తక్కువ పండిస్తున్నాయి, అలాగే తక్కువ ఈల్డింగ్ వస్తుంది, కారణం ఏంటి, అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ కానీ, అక్కడ ఉన్న మౌంటైన్స్ వల్ల కానీ, లేదంటే రాజస్థాన్ ఎందుకు వెనకబడింది అంటే అక్కడ ఉన్న ఎడారి వల్ల. సో వాటర్ సోర్సెస్ అనేవి తక్కువ ఉంటాయి, అలాగే రివర్స్ అనేవి తక్కువ ఫ్లో అవుతాయి. సో దానివల్ల అది చేయదు. అలాగే పంజాబ్ ఎక్కువ పండిస్తుంది. అంటే మనం సోషల్ ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు పంజాబ్ ముందుంది. ఎందుకు ముందుంది, పంజాబ్ అంటే జాబ్ అంటే నదులు, పంజాబ్ అంటే 5 నదులు ఉంటాయి. సో 5 నదులు ఉండడం వల్ల ఇరిగేషన్ ల్యాండ్ ఎక్కువ ఉంది, సో అక్కడ ఎక్కువ పండుతాయి. అలాగే వెస్ట్ బెంగాల్ రైస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది, వెస్ట్ బెంగాల్లో గంగా బేసిన్స్ కానీ, బ్రహ్మపుత్ర బేసిన్ కానీ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల వెస్ట్ బెంగాల్లో ఎక్కువ డెల్టా ఏరియా ఉండడం వల్ల ఆ డెల్టా ఏరియాలో ఎక్కువ పంటలు పండుతున్నాయి. సో ఇలా ఒక క్లారిటీ వచ్చేది అనమాట. సో అక్కడ ఉన్న ఫిజికల్ ఫీచర్స్ కానీ, అక్కడ ఉన్న రోడ్స్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ తెలియడం వల్ల అది ఎలా డెవలప్ అవుతుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, సో ఆ పరిస్థితి అనేది మనకు అర్థమైపోయేటట్టు క్లియర్గా తెలియజేస్తుంది అనమాట. సో అందుకని జాగ్రఫీ చదవడం ఇంపార్టెంట్. కానీ దాన్ని ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో అది ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీలో మనకు ఉండే టాపిక్స్ అయితే, ముఖ్యంగా కవర్ చేయాల్సిన టాపిక్స్ అయితే ఇవి. సో
క్లాస్ ఏదైనా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ఆన్లైన్లో జోగ్రఫీ చెప్పే ఛానల్స్ చాలా ఉన్నాయి, సో ఫ్రీగా చెప్పేవి. సో ఆ ఛానల్స్ ఫాలో అవ్వండి. ఏదో ఒక ఛానల్ ఫాలో అవ్వండి, ఒక మెటీరియల్ తీసుకోండి. ఐ మీన్ అంతేగాని నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ చూడద్దు. ఎక్కువ కంటెంట్ ఏం అవసరం, తక్కువ చదివినా ఎక్కువ గుర్తుండేలా చదవడం ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు చదవడం ఇంపార్టెంట్. సో మొత్తం సిలబస్ కవర్ అయిందా లేదా అన్నదే పాయింట్. ఫస్ట్ పాయింట్ అది. ఒక సిలబస్, ఒక మెటీరియల్ చాలు, ఎక్కువ చదవద్దు. ఒక మెటీరియల్ ఏదైనా ఒకటి స్టాండర్డ్గా ఫాలో అవ్వండి. ఒకవేళ వచ్చిన బిట్స్ కవర్ అవ్వలేదు, సో అప్పుడు ఇంకొంచెం వేరే లెవెల్కి వెళ్ళండి. అంతేగాని ఒకటి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక క్వశ్చన్ చూసా రాలేదు వదిలేయండి. అంటే మీరు తక్కువ అంటే ఎంత ఎక్కువ నేర్చుకున్నా మంచిదే, కానీ మనం ఇక్కడ కాంపిటేటివ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంత సరిపడా నేర్చుకుంటే, ఎగ్జామ్స్ సరిపడా నేర్చుకుంటే చాలు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఒక మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడం, ఒక టీచింగ్ సోర్స్ ఏదైనా. ఐ మీన్ ఆన్లైన్లో జాగ్రఫీగా ఫ్రీగా చెప్పే క్లాసెస్, ఇప్పుడు అక్షరం ఎడ్యుకేషన్ కానీ, హరీష్ అకాడమీ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ తెలుగులో చెప్పే ఉన్నాయి. మోస్ట్లీ మీ తెలుగు స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా తెలుగులో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఐ మీన్ పదాలు అర్థం కాకపోయినా సో చెప్పేది నీట్గా అంటే త్వరగా గుర్తుంటుంది అనమాట. లేదా ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతున్నా మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వచ్చు, దానికి లూజ్ అండ్ జీకే తీసుకోవచ్చు. సో ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. క్లాసెస్ వింటారు కానీ చాలా మంది నోట్స్ రాసుకోరు. ఈ పాయింట్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్, అంటే ఇప్పటి వరకు మనం చదివిన డిగ్రీలకి వీటికి సంబంధం ఉండదు కాబట్టి అది త్వరగా గుర్తుంది. అంటే విన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, జనరల్ స్టడీస్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జామ్ తెలిసాక మర్చిపోదాం. సో నోట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ప్రిఫర్ చేసి నేను చెప్పే సజెషన్ ఏంటంటే నోట్స్ పెట్టుకోండి జోగ్రఫీకి. అంటే ఏ సబ్జెక్ట్ అయినా దానికి సపరేట్ నోట్స్ పెట్టుకోండి. అలాగే ఫస్ట్ పేజ్లో మ్యాప్ అందించుకోండి, ఒక కలర్ ప్రింట్ తీయించుకొని దానికి మ్యాప్ స్టిక్ చేసుకోండి. ఎందుకంటే మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాప్ అనేది ఎక్కడ ఏ పొజిషన్లో ఏది ఉన్నదని చెప్పేస్తుంది. సో దాన్ని బట్టి బౌండరీస్ ఐడియా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్టేట్ ఇక్కడ ఉంటుంది, ఈ స్టేట్ ఇక్కడ ఉంటుంది అంటే సో ఆటోమేటిక్గా నీకు ఐడియా వచ్చేస్తుంది. చాలా క్వశ్చన్స్ ఇప్పుడు ఎలా వస్తుందంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ వస్తున్నాయి, అంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా వస్తున్నాయి అనమాట. సో ఏ రాష్ట్రానికి ఎక్కువ సరిహద్దులు ఉంటాయి, అలాగే ఏ రాష్ట్రం ఎక్కువ సరిహద్దులు అంటే వేరే దేశంతో ఎక్కువ సరిహద్దు చేస్తుంది, అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ ఏ స్టేట్స్తో చేస్తుంది అని అడుగుతాడు. సో అలాంటప్పుడు మన మ్యాప్ ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాంటి మ్యాప్ ఫస్ట్ స్టిక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ 2 పేజెస్ కానీ స్టార్టింగ్లో 2 to 3 పేజెస్ ఓన్లీ ఇంపార్టెంట్ నెంబర్స్కి. ఫర్ సపోజ్ ఇండియన్ కోస్ట్ లైన్ ఎంత ఉంది, 7516, సో 7516 కిలోమీటర్స్. అలాగే ఇండియా యొక్క ల్యాండ్ బౌండరీ ఎంత ఉంది, 15,200 కిలోమీటర్స్. ఇలా కొన్ని. అలాగే నార్త్లో ఉన్న మన యొక్క లాటిట్యూడ్స్ ఏంటి, 8 degrees 4 minutes. అలాగే సౌత్లో ఉన్న లాటిట్యూడ్స్ ఏంటి, సౌత్లో ఉన్నది 8 degrees 4 minutes నార్త్. అలాగే నార్త్లో ఉన్నది అంటే నార్త్లో హైయెస్ట్ పాయింట్ 37 degrees 6 minutes. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో అలాంటివి గుర్తుపెట్టుకోవడం అంటే ఖచ్చితంగా ఒక ఫ్రంట్ పేజ్లో రాసుకోవడం, అలా ఒకటి వదిలేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఫస్ట్ 2 పేజెస్ దానికి వదిలేసాం కదా, నెక్స్ట్ 3 పేజెస్ కానీ నోట్స్లో నెక్స్ట్ 3 పేజెస్ కానీ 4 పేజెస్ కానీ, లేదంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్, ప్రతి చాప్టర్ చదివేసిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ ఫామ్ చేసుకోండి. ఖచ్చితంగా టేబులర్ ఫార్మేట్లో ఉంటే చాలా మంచిది అనమాట. సో రేపు మీరు గ్రూప్ 1 రాయాలన్నా, అంటే కన్వెన్షన్ ఎక్కడ రాయాలన్నా కానీ జోగ్రఫీకి సంబంధించి, సో ఆ టేబుల్ ఉంటే చాలా ఈజీ అయిపోద్ది. ఆ టేబుల్ ఉండడం వల్ల మనకి మొత్తం టేబులర్ ఫార్మేట్లో ఉన్న, గ్రాఫ్ ఫార్మేట్లో ఉన్న నాలెడ్జ్ ఎక్కువ గుర్తుంటుంది తక్కువ టైంలో. అంటే పిక్టోరియల్ మనం చూడగానే గుర్తుండిపోయి అది. సో ఈ మ్యాప్ ఉండడం వల్ల ఏ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఆ నెక్స్ట్ ఆ కీ పాయింట్స్, ఆ నెంబర్స్ అనేవి మర్చిపోకుండా ఉంటాం. అలాగే డేట్స్ సంబంధించి, సో అవి కూడా అంటే ఇంపార్టెంట్ నెంబర్స్, ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ అక్కడ ఉండాలి. వాల్యూస్ చాలా వరకు పర్సంటేజెస్ కూడా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉంది, అది ఎంత పర్సెంట్ ఆఫ్ రెయిన్ కన్జ్యూమ్ చేస్తుంది, అంటే ఇస్తుంది మనకి, కంట్రిబ్యూట్ చేస్తుంది 80 to 85%. ఆ నెంబర్ అలా కరెక్ట్ ఎగ్జాక్ట్ గుర్తుండాలి. జోగ్రఫీలోకి వచ్చేసరికి ఆ నెంబర్ గుర్తుంటేనే మనం రాయగలం. అలాగే ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ గుర్తుండాలన్నమాట. నెక్స్ట్ 82.5 degrees లాటిట్యూడ్స్, అంటే 82.5 degrees గ్రీన్విచ్ మెరిడియన్ టైమింగ్. సో అది ఎలా వెళ్తుంది, ఎటు వెళ్తుంది, అది తెలియాలంటే ఖచ్చితంగా ఐ మీన్ మనకు ఆ మ్యాప్ ఐడియా ఉంటే ఓకే, ఈ లైన్ నుంచి వెళ్తుంది కాబట్టి ఈ స్టేట్స్ని టచ్ అవుతుంది, ఆ కంటిన్యూస్గా గుర్తుంటాయి అనమాట. అలా ఒక ఇంటర్లింక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో మ్యాప్ ఖచ్చితంగా స్టిచ్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, 3 పేజెస్ వదలండి. అలాగే ప్రతి చాప్టర్ వెనకాల ఖచ్చితంగా టేబులర్, మీకు అంటే ఎవరి దాంట్లో చూసి కాదు, మీకు టేబులర్ ఫ్రమ్ మీకు ఎలా అనిపిస్తే ఆ సబ్జెక్ట్ అలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ముందు ఇండియన్ జోగ్రఫీలో తెలుసుకోవాల్సిన విషయం చూద్దాం. ఫస్ట్ సైజ్ అండ్ లొకేషన్. మనది వరల్డ్ 7th ప్లేసా 8th ప్లేసా, అంటే ఇన్ కేస్ ఆఫ్ సైజ్. అలాగే మన మొత్తం ఏరియా ఎంత, సో మన జనాభా ఎంత, అలాగే పాపులేషన్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో సెన్సస్, పాపులేషన్ గురించి కూడా నేర్చుకోవాలి. సో ఫిజికల్ సైజ్ అండ్ లొకేషన్, సో ఎక్కడ ఉంది, నార్థన్ హెమిస్ఫియర్లో ఉందా, సదర్న్ హెమిస్ఫియర్లో ఉందా, ఈస్ట్ ఏషియాలో ఉందా, సౌత్ ఏషియాలో ఉందా, అసలు ఏ కాంటినెంట్లో ఉంది, అలాగే ఎలా ఫామ్ అయింది, యురేషియా గోండ్వానా అనే 2 ప్లేసెస్ని కొలైడ్ అవ్వడం వల్ల ఫామ్ అయిందా, అసలు అది మనం ఫస్ట్ ఇండియా ఎక్కడ ఉంది, ఐ మీన్ ఏ యొక్క యురేషియాలో ఉందా, గోండ్వానాలో ఉందా. సో ఇలాగే ఆ మధ్యలో ఉండే సీ పేరు ఏంటి, తేదీస్. అలాగే ఇంటర్నేషనల్ బౌండరీస్, ఏతో బౌండరీస్ చేస్తున్నాం,
అలాగే వాటర్ బౌండరీస్ ఎన్ని కంట్రీస్తో షేర్ చేసుకుంటాం, టూ టూ కంట్రీస్, ఆ కంట్రీస్ ఏంటి, అలాగే లాంగెస్ట్ బౌండరీ లైన్ దేంతో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది. అలాగే ఏ లైన్స్ వెళ్తాయి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎటు నుంచి వెళ్తుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఎలా వెళ్తుంది, అసలు మనం ఏ జోన్లో ఉన్నాం, ట్రాపికల్ జోన్లో ఉన్నామా, సబ్ ట్రాపికల్ జోన్లో ఉన్నామా, మన క్లైమేట్ ఎటువంటి టైప్. సో ఇలాంటివన్నీ సైజ్ అండ్ లొకేషన్లో తెలిసిపోతాయి అనమాట. సో ఇవి కవర్ చేయాలి ఖచ్చితంగా. అలాగే ఫిజికల్ ఫీచర్స్లో వచ్చేసరికి మన ఇండియాలో ఎటువంటి టైప్స్ ఆఫ్ అంటే ఐ మీన్ ఇండియాని ఏ విధంగా అడగవచ్చు, ఐ మీన్ అంటే గంగా బేసిన్ ప్లెయిన్, ఐ మీన్ హిమాలయస్లో ఏ టైప్స్ ఉన్నాయి, గ్రేటర్ హిమాలయస్, అలాగే ఇన్నర్ హిమాలయస్, అవుటర్ హిమాలయస్, అలాగే శివాలిక్స్, ఇవి కూడా ఉన్నాయి. సో అవి హిమాలయస్ గురించి ఇందులో నేర్చుకుంటాం, అంటే నార్త్ ఇండియన్ మొత్తం హిమాలయస్. సో నెక్స్ట్ పెన్జిలర్ ప్లాట్యూ వచ్చి ఆ పెన్జిలర్ ప్లాట్యూలో ఏమున్నాయి, డక్కన్ ప్లాట్యూలో ఏమున్నాయి, చోటనాగ్పూర్ ప్లాట్యూ ఎక్కడ ఉంది, అరావళి రేంజెస్ ఎక్కడ ఉన్నాయి, అలాగే వింధ్యా మౌంటైన్స్ కానీ వింధ్యా సాత్పురా రేంజెస్ ఎక్కడ ఉన్నాయి, అంటే వాటిలో ఉన్న పీక్స్ ఏంటి, అలాగే అంటే హిమాలయాస్లో పీక్స్ ఎక్కడ ఉన్నాయి, హిమాలయస్లో ఎవరెస్ట్ ఎక్కడ ఉంది, ఇండియాలో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటి, K2 అనేది. సో K2ని ఇంకోటి ఏమని అంటారు, గాడ్విన్ ఆస్టిన్ అంటారు. సో దాని యొక్క హైట్ ఎంత, దాంట్లో ఉండే పీక్స్ ఏంటి. సో ఇలాంటివి ఖచ్చితంగా ఫిజికల్ ఫీచర్స్లో కవర్ చేయాలి, మొత్తం అన్ని కవర్ చేసుకోవాలి. అలాగే ఏ టైప్స్ ఆఫ్ రాక్స్తో హిమాచల్ ఇవన్నీ శివాలిక్స్ అనేవి ఏర్పడినవి, ఆ రాక్స్ ఏంటి, అలాగే అన్నిటికన్నా ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఏంటి, ఫోల్డెడ్ మౌంటైన్స్ అని వేటిని అంటాము. ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి, ఫిజికల్ ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్. అలాగే కన్యాకుమారి ఇవి అంటే ఎండ్ పాయింట్స్ ఏంటి, ఇంద్ర పాయింట్, ఇలాంటివన్నీ ఫిజికల్ ఫీచర్స్లో మౌంటైన్స్ కానీ, వాటి హిల్స్ కానీ, వాటి యొక్క హైయెస్ట్ పీక్స్ కానీ, వాటి యొక్క హైట్స్ కానీ, ఇవన్నీ ఈ నెంబర్స్ అని. సో ఇలా మనం ఇక్కడ టేబుల్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అంటే ఇలా ఒక టేబుల్ వేసుకొని, సో హిమాలయస్లో మళ్ళీ శివాలిక్స్, హిమాద్రిలో హైయెస్ట్, హిమాచల్లో హైయెస్ట్, వాటి యొక్క హైట్, అవి ఏటితో ఏర్పడినవి. అలాగే నెక్స్ట్ పెన్సిలర్ ప్లాట్యూలో హైయెస్ట్ పీక్ ఏంటి, అలాగే అనైముడి ఎక్కడ, గురుశిఖర్ ఎక్కడ, అరవల్లి రేంజెస్లో హైయెస్ట్ పీక్ ఏంటి, ఈస్టర్న్ ఘాట్స్లో ఎక్కడ, వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి, డక్కన్ ప్లాట్యూలో హైయెస్ట్ పీక్ ఏంటి. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీ క్వశ్చన్స్, కానీ మిస్టేక్స్ చేస్తాం. మళ్ళీ ఈస్టర్న్ ఘాట్స్ ఎలాంటి చైన్, అంటే కంటిన్యూస్ చైనా, బ్రోకెన్ చైనా, వెస్టర్న్ ఘాట్స్ ఎలాంటి చైన్. సో వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల రెయిన్ వస్తుందా, రావట్లేదా, ఈస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల వస్తుందా లేదా. సో ఇలాంటివన్నీ. అలాగే క్లైమేట్, ఇండియన్ క్లైమేట్ ఎలా వేరే అవుతుంది, మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, అందులో ఎటువంటి టైప్స్ ఆఫ్ రెయిన్స్ పడతాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, అలాగే మెడిటేరియన్ సీ నుంచి వచ్చే విండ్ స్ట్రీమ్స్. సో ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, సో వాటి యొక్క క్లైమేట్ చేంజ్ అంటే అవన్నీ క్లైమేట్స్లో కవర్ చేయాలి. అలాగే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్టార్టింగ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫారెస్ట్లో మన ఫారెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఫారెస్ట్ రిపోర్ట్, అంటే ఎవ్రీ 2 yearsకి ఫారెస్ట్ రిపోర్ట్ ఇస్తారు, అది మాత్రం ఖచ్చితంగా చదవాలి, వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఫారెస్ట్ రిపోర్ట్లో. అలాగే నార్మల్గా మన ఫారెస్ట్ ఏరియా ఎంత కవరేజ్ ఉంది ఏంటది. అలాగే వైల్డ్ శాంక్చురీస్, ఇక్కడ వైల్డ్ శాంక్చురీస్తో పాటు నేషనల్ పార్క్స్, బయోస్పియర్స్, అంటే బయోస్పియర్స్, యునెస్కో వెట్లాండ్స్, ఇలాంటివి కొత్తవి కనబడుతూ ఉంటుంది, అంటే ఆ లిస్ట్లో యాడ్ చేస్తూ ఉంటుంది. సో అలా ఏం యాడ్ అయింది, ఏ వైల్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, ఏ బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో సలీం అలీ బర్డ్ శాంక్చురీ ఉంది. సో అలా ఎక్కడ ఏమున్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వైల్డ్ శాంక్చురీస్లో. వాటికి సంబంధించి ఒక టేబుల్ వేసుకోవడం. సో ఆ టేబుల్ ఎక్కడ ఏ పార్క్ ఉంది, ఎక్కడ ఏ నేషనల్ పార్క్ ఉంది, ఏ వైల్డ్ శాంక్చురీ ఉంది, వాటిలో ఫేమస్ ఏంటి, అలాగే కేరళలో లైన్ టైల్ మాక్యూ అని ఉంటుంది, సో అది ఎక్కడ ఉంది. సో ఇవన్నీ ఇందులో తెలుసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ మినరల్ వెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్లో ఎక్కువ ఏవి ఉన్నాయి, అసలు మన ఇండియాలో ఉన్న మినరల్స్ ఏంటి, 99.5% ఇండియాలోనే దొరుకుతాయి మినరల్స్, చాలా వరకు మనకు అవసరమైనవి అన్నీ. సో ఆ మినరల్స్ ఎక్కువ ఉన్న ప్లేస్ ఏంటి, చోటనాగ్పూర్ ప్లాట్యూ, అక్కడ ఏమేమి దొరుకుతాయి. సో చోటనాగ్పూర్ ప్లాట్యూ అనేది మీకు మ్యాప్ ఐడియా ఉంటే, చోటనాగ్పూర్ ప్లాట్యూ అనేది ఒరిస్సా ఇప్పుడు అటు సైడ్ ఉందని తెలిసిపోద్ది. రూర్ ఆఫ్ ఇండియా అంటారు, అంటే జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్లేస్లో చోటనాగ్పూర్ ప్లాట్యూ ఉందని తెలిసిపోతుంది. సో అక్కడ ఎక్కువ దొరుకుతాయని తెలుస్తుంది. సో దాన్ని బట్టి నువ్వు ఈ గుర్తుపెట్టుకున్నావు, ఎప్పుడు ఈ మ్యాప్ నీకు ఐడియా ఉంటే, సో మ్యాప్ అనేది గుర్తుండకపోతే, సో ఎవ్రీడే ఫస్ట్ పేజ్లో ఉండడం వల్ల బుక్ ఓపెన్ చేసినప్పుడు చూస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ సార్లు గుర్తుండడానికి ఎక్కువ మ్యాక్సిమం కనిపించే చోట పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్లో రైల్వేస్, రోడ్స్, ఎయిర్వేస్. సో రైల్వేస్ ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఏ జోన్ ఎక్కడ ఉంది, అలాగే రోడ్స్లో ఏది హైయెస్ట్, ఏది లాంగెస్ట్. అలాగే రోడ్స్లో మనం ఫస్ట్ నుంచి ప్లాన్స్ తీసుకొచ్చాం, అంటే నాగ్పూర్ ప్లాన్ అని, అంటే డిఫరెంట్ ప్లాన్స్ తీసుకొచ్చాం రోడ్కి సంబంధించి, లక్నో ప్లాన్ ఇలా. సో ఆ ప్లాన్స్ ఎప్పుడు ఏర్పడి, అలాగే హైయెస్ట్ రోడ్స్ అంటే ఇప్పుడు కొత్తగా గోల్డెన్ క్వాడ్రిలేటర్ అనేది కడుతున్నారు, అవి ఏ హైవేస్ని జాయిన్ చేస్తూ 2, 3, 4, 5. సో అలా దాని యొక్క లెంత్ ఎంత, అందులో హైయెస్ట్ ఏంటి, అలాగే ఎయిర్వేస్, ఏ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, ఏమైనా కొత్త ఎయిర్పోర్ట్స్ పేర్లు మార్చారా, అలాగే ఎయిర్పోర్ట్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎయిర్ ఇండియా అంటే ఏంటి,
ఇంటర్నేషనల్ ఏరియా, అవన్నీ తెలియాలన్నమాట. నెక్స్ట్ అగ్రికల్చర్లో ఏ దేశం అంటే ఈ దేశాలతో పాటు ఎక్కడ ఏం పండిస్తున్నాయి, అంటే ఏ ప్రొడక్షన్లో ఎక్కువ ఉంది, అంటే షుగర్ కేన్లో ఎవరు ఉన్నారు, ఏ కంట్రీ ఉంది, అలాగే ఏ స్టేట్ ఉంది, నెక్స్ట్ ఏ స్టేట్ ఉంది, ఇవి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాగే ఇండస్ట్రీస్లో మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. సో అవి ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు డెవలప్ చేశారు, అవి అంటే ఏ కంట్రీ, అంటే ఏ 5 year ప్లాన్లో ఏది వచ్చింది, ఏ డెవలప్ చేశారు, వాటిని డెవలప్ చేసింది ఎవరు, అలాగే ఆ ఏ ప్లేస్లో ఉన్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇండస్ట్రీలోకి వచ్చేసరికి. అలాగే ఇండస్ట్రీలో డిఫరెంట్ ఇండస్ట్రీస్, లైమ్ ఇండస్ట్రీ కానీ, అలాగే ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ కానీ, పెట్రోల్ రిఫైనింగ్ కానీ. సో ఇవన్నీ ఎక్కడ చేస్తారు, ఇక్కడ మినరల్ వెల్త్లో కూడా పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇలాంటి టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఫస్ట్ ఎక్కడ ఏర్పడింది, ఎక్కడ ఏర్పాటు చేశారు, ఇవన్నీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. రివర్స్లో టైప్స్, పెరీనియల్ రివర్స్ ఏంటి, అలాగే నార్మల్ రివర్స్ ఏంటి. సో రివర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అలాగే హిమాలయన్ రివర్స్ అనేవి పెరీనియల్ రివర్స్, న్యూ లిబోంటా లేదంటే ఓల్డా. సో అలాగే పెన్సిల్ బ్రాటిలో ఏం పుట్టినాయి, వెస్టర్న్ ఘాట్స్లో ఏం పుట్టినాయి, అలాగే ఈస్ట్ ఫ్లో చేసే రివర్స్ ఏంటి, వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్